కాలుష్యం మాకు అభివృద్ధి వేరొకరికా అంటూ పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పటాన్చెరు ప్రాంతంలో ఉన్న పరిశ్రమలకు ఇచ్చే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ ను ఇతర నియోజకవర్గాలకు మళ్లించడం సరికాదన్నారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు సిఎస్ఆర్ ఫండ్స్ ఖర్చు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు మహిపాల్ రెడ్డి. లేని పక్షంలో ప్రభుత్వం ప్రజా ఉద్యమాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఫార్మా కంపెనీ, బల్క్ డ్రగ్స్ కంపెనీసు, హార్డ్వేర్ కంపెనీసు చాలా 2500 కంపెనీలు పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నాయి. ఈ 20 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి మేము రాజకీయాలలో చురుగ్గా పాల్గొన్నప్పటి నుంచి సిఎస్ఆర్ ఫండ్ అనేది ఖర్చు పెట్టిస్తూ ఉన్నాం. ఆ ప్రాంతంలో కాలేజ్ బిల్డింగ్లు కానీ, స్కూల్ బిల్డింగ్లు కానీ, హాస్పిటల్స్ కానీ, గ్రౌండ్స్ కానీ చాలా చేస్తూ ఉన్నాం. ఈ మధ్యన 2 సంవత్సరాల కాలం నుంచి 2.5 సంవత్సరాల కాలం నుంచి సిఎస్ఆర్ ఫండ్ అనేది పటాన్చెరు దాటిపోతూ ఉన్నది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ మేము కాలుష్యమేమో మాకు, రోగాలు మాకు, అభివృద్ధి ఏమో మిగతా కాన్స్టిట్యున్సీలో. అది కాదు. ఈ తెలంగాణ వచ్చి రావడానికి కారణం ఏంది? మన నీళ్లు, మన విధులు, నిధులు, నియామకాలు, దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది. ఇప్పుడేమో పొలిమేర దాటిపోతూ ఉన్నది. దయచేసి కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. జిల్లా మంత్రి గారు దామోదర్ గారు పెద్ద మనసు చేసుకొని పటాన్చెరు నియోజకవర్గానికి వర్తించేటట్టు చేయాలని చెప్పి పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తాను. ఆయన కూడా కలిసి లెటర్ ఇస్తాను. నేను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు పాతది 100 పడకలు, ఇప్పుడు 200 పడకలు, 300 పడకల ఆసుపత్రికి 300 కోట్ల రూపాయలు పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ దాని ఫౌండేషన్ వేసి ఎండింగ్లో ఉన్నది. అది కంప్లీట్ చేసి ఇనాగ్రేషన్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. వేరే కాన్స్టిట్యున్సీ చాలా పోతున్నాయి. అందోల్ కానీ, వరంగల్ కానీ, ఇక్కడ నల్గొండ కానీ చాలా కాన్స్టిట్యున్సీలకు తరలిపోతున్న బాధతోనే ఈరోజు రావడం జరిగింది. మినరల్ ఫండ్, క్రెషర్ కోరీల ఫండ్ సంవత్సరానికి 30 కోట్లు వస్తుంది. మొత్తం ఆ కోరీలన్నీ పటాన్చెరు నియోజకవర్గం ఉన్నాయి. లగడారం, మాదారం, కాజీపల్లి మొత్తం అక్కడనే ఆ ప్రాంతంలో ఉన్నాయి. అది మినరల్ ఫండ్ గిట్ట ఇప్పటిదాకా రూపాయి ఖర్చు పెడతలేదు. ఎక్కడ పోతుందో అర్థమవుతలేదు. మొన్న పేపర్ల గిట్ట ఒక పేపర్లో పెద్ద ఆ పేపర్ రావడం జరిగింది. దాని గిట్ట మినరల్ ఫండ్ ఏ ప్రాంతంలో డ్యామేజ్ జరుగుతుందో ఆ ప్రాంతంలో బ్లాస్టింగ్ చేస్తే సొంత ఇండ్లు, భవనాల వంటి బీటలు వారి పర్రెలు వాసి పలిపోతూ ఉన్నాయి. నష్టపోతుంది అక్కడ. కాబట్టి దాని గిట్ట మీరు దయచేసి ప్రభుత్వానికి కళ్ళు తెరిచే విధంగా, ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా పత్రికా సోదరులు సహకరిస్తారని మనవి చేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు.